హాయ్ అండి, నేను మీ రాధా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాస్ కిచెన్ ప్యారడైజ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు మన కిచెన్లో ఆలు అలాగే మిల్ మేకర్ తోటి మంచి టేస్టీగా ఉండే కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా చాలా సింపుల్. దానికోసం మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో వేసి నీళ్ళన్నీ పిండేసినవి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే మన తాలింపు గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసేయాలి. అవి వేడైన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసి మూత పెట్టేసి ఆలుగడ్డ ఉడికే వరకు మగ్గించుకోవాలి. ఇవి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టానండి. తర్వాత చిన్న మసాలా మనకు కావాలి. దానికోసం ధనియాలు తీసుకున్నాను, జీలకర్ర అలాగే కొబ్బరి పొడి అలాగే సోంపు అలాగే షాజీరా అలాగే స్టార్ అనాస్ 4 లవంగాలు అలాగే ఒక 2 ఇలాచి అవి కూడా వేసి చక్కగా మిక్సీ పట్టాలి. చెక్క కూడా వేసానండి. చిన్న మసాలా అండి, చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీకి మసాలా అనేది చాలా టేస్ట్ వస్తుంది. అలా మసాలా పెట్టి పక్కకు పెట్టుకున్న తర్వాత ఆలుగడ్డ మనకు చూసారా ఇలా మగ్గిపోయింది. ఈ టైంలో కట్ చేసుకున్న టమాటా ముక్కలు అనేవి వేసేయాలి. ఇవి నేను క్యూబ్స్ లాగా రెడీ చేసుకున్నానండి. టమాటా తక్కువగా దొరికినప్పుడు తీసుకొచ్చి గ్రైండ్ చేసి నేను ఇలా క్యూబ్స్ లాగా రెడీ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడంటే అప్పుడు రెడీమేడ్గా వాడుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు కూడా టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. అలా టమాటా ముక్కలు కూడా వేసి కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసి దీనిలోనే కారం, ఉప్పు అలాగే పసుపు ఇవి కూడా వేసి బాగా కలపాలి. ఉప్పు కారాలు అనేవి పీసెస్కి పట్టేలాగా చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. దీనిలోనే కస్తూరి మేతి కూడా వేసానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు. కాకపోతే ఏ కర్రీస్లోనైనా కస్తూరి మేతి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ కూర కన్సిస్టెన్సీ మనకి గ్రేవీలాగా కావాలా ముద్దలాగా కావాలా అనేది చూసుకొని దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చపాతీలోకైనా రైస్లోకైనా లేదు పుల్కా దేనిలోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా వాటర్ పోసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారా కర్రీ గ్రేవీ అనేది ఎంత బాగా కనిపిస్తుందో కదా. సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ పోసుకొని మగ్గించుకోవాలి. ఎంతో ఫ్లేవర్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. నాన్స్, రుమాలి అలాగే బిర్యానీస్ దేనిలోకైనా కూడా సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్. చూసారా కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో. నాకు ఇలా ఉంటే సరిపోతుందండి. నేను రోటీస్ కోసం చేశాను. చాలా సింపుల్ అండి. మసాలా అనేది మనం చేసుకునే దాన్ని బట్టే కర్రీ టేస్ట్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మసాలా అనేది ఎలా వేయాలి ఎంత వేయాలి చూసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.